తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కోయల్ ఆల్వర్ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. ఉదయం 6 నుండి 11 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా చేపట్టారు. ఇక ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో కడిగారు. ఏడాదిలో 4 సార్లు కోయల్ ఆల్వర్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఉగాది, ఆనివార ఆస్థానం ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయ శుద్ధి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందంటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కోయిల్ ఆల్వర్ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు దేవాలయ అర్చకులు. ఉదయం 6 నుండి 11 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా చేపట్టారు. ఇక ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, అలాగే ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో కడిగారు. ఏడాదిలో 4 సార్లు కోయల్ ఆల్వర్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఉగాది, ఆనివార ఆస్థానం ముందు వచ్చే మంగళవారం నాడు కూడా ఆలయ శుద్ధి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందంటున్నారు.